పెళ్ళయ్యాక భార్యల్ని వేధించే భర్తల్ని చూసుంటారు. అనుమానంతోనో అదనపు కట్నం కోసమో కావచ్చు చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందేవాళ్ళని చూసాం. ఖమ్మం గుమ్మల్లో మాత్రం ఓ సాడిస్ట్ పెళ్లికి ముందే కాబోయే భార్యకి నరకం ఏంటో చూపించాడు. శారీరకంగా దగ్గరై ఆ తర్వాత సచ్చిపో అని చెప్పించాడు. ఆ ఒకే ఒక్క మాట యువతి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేలా చేసింది. ఇంతకీ ఎవడా సైకో? పెళ్లికి ముందే యువతి చిత్రవధ అనుభవించింది. ఒళ్లంతా గాయాలతో వణికిపోయిందా బిడ్డ నరకయాతన చూసి ఆ కన్నవాళ్లు బోరుమన్నారు. ఇలా చేసింది ఎవరో కాదు, కాబోయేవాడి. పెళ్లికి ముందే ఇలా చేశాడంటే పెళ్ళయ్యాక వాడి దుర్మార్గం ఇంకే స్థాయిలో ఉంటుందో అని కఠిన నిర్ణయం తీసుకుందా ఆ యువతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకట్య తండాకు చెందిన తుల్లిక స్త్రీతో లక్ష్మీదేవపల్లి మండలం సీతారాంపురవాసి బానోతు బిచ్చకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు పెద్దలు. పెళ్లికి సంబంధించిన మాట ముచ్చట అన్ని 3 నెలల కిందటే మాట్లాడుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం చేస్తున్నానని, 1 లక్షకు పైగా జీతం వస్తుందని చెప్పాడట బిచ్చ. దీంతో బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని భావించి కట్నం కింద 60 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు తుల్లిక స్త్రీ తల్లిదండ్రులు. ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడాలు, కాల్స్, మెసేజ్లతో తక్కువ టైంలోనే దగ్గరైపోయారు. అప్పుడప్పుడు ఇంటికొచ్చి దైవ దర్శనాలకు తీసుకెళ్తానంటే బిచ్చాతో తుల్లిక స్త్రీని పంపించేవాళ్ళు పేరెంట్స్. అలా ఇద్దరు శారీరకంగా కూడా దగ్గరయ్యారట. ఈ నెల 8న బావ కొడుకు బర్త్డే ఉందంటూ బయటకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. అయితే బిడ్డ నీరసంగా కనిపించడంతో ఏమైందని అడిగారు తుల్లికను తల్లిదండ్రులు. బిచ్చా పెట్టిన టార్చర్ అంతా పూసుకొచ్చినట్టుగా వివరించింది అమ్మాయి. వేరే అబ్బాయి మెసేజ్ పెడితే అతనితో సంబంధం అంటగట్టి దారుణంగా కొట్టాడని కన్నీటి పర్యంతమైంది. ఆ క్రమంలోనే పెళ్లి చేసుకునేది కూడా లేదని, చస్తే చావు అంటూ మెసేజ్ పెట్టాడు బిచ్చ. తీవ్ర మనస్తాపానికి గురైన తుల్లిక స్త్రీ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల పాటు ట్రీట్మెంట్ అందించినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించి తుల్లిక స్త్రీ చనిపోయింది. గుడికి పోతాము, భద్రాచలం పోతాం, టెంపుల్కి పోతాము, బాబు బర్త్డేకి పోతాము, బామర్ది బర్త్డే పోతామని తీసుకెళ్లి బయట తీసుకెళ్లి శారీరకంగా వినియోగించుకొని తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఈ అమ్మాయి నీకు పెళ్లి చేసుకొని నీకు బీటెక్ చేస్తున్నావు కదా, ఏ అబ్బాయితో పరిచయం ఉందని తెలిసింది నాకు, కాబట్టి నేను నీకు పెళ్లి చేసుకోనని చెప్పడం జరిగింది. కేవలం వాడుకున్నాడు ఈ బిచ్చ. ఈయన మూలంగా నేను పురుగుల మందు తాగుతానని పురుగుల మందు తాగి ఇవాళ అమ్మాయి చనిపోవడం జరిగింది. కాబట్టి ఆయనకు 302, 306, 108, BNS 69 ఈ అన్ని సెక్షన్లు ఆయనకు లైఫ్ తప్పనిసరిగా పడాలి. మాయ మాటలు చెప్పి అమ్మాయిని వాడుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకోను, ఏం చేసుకుంటావు చేసుకో, నువ్వు చచ్చిపోయావు, నీకేం సంబంధం లేదు అనే మాటతో ఆమె ఎప్పుడైతే మెసేజ్ చేశారో, వాట్సాప్ కాల్ చేశారో, చాటింగ్ చేశారో, అప్పుడు ఆయన ఆ అమ్మాయి ఈ విషయం అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయనకు వెంటనే ఉరి శిక్ష అమలు చేయాలా, ఈ కఠినమైన శిక్షను అమలు చేయాలా. బిచ్చ ఇంతకు ముందు కూడా 3 యువతుల్ని పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించారు తుల్లిక స్త్రీ బంధువులు. అలాంటి వాడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తుల్లిక స్త్రీ లాంటి మరో యువతి అతని బారిన పడకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన టేకులపల్లి పోలీసులు పరారీలో ఉన్న బిచ్చ కోసం గాలిస్తున్నారు.